నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపు పక్కా అంటోంది బీజేపీ. అబ్ కీ బార్ 400 కే స్వార్ అనే నినాదం ఎత్తుకుంది. 50% ఓట్లు 80% హిందూ ఓటు బ్యాంకే లక్ష్యంగా వ్యూహం రచిస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఊపునిచ్చాయంటున్నాయి కాషాయ పార్టీ వర్గాలు. రామ మందిరం ప్రారంభం తర్వాత జోష్ వేరే లెవెల్కి వెళ్తోందని ధీమా వ్యక్తం చేస్తోంది. దక్షిణాదిలో కూడా అందరూ అనుకునేది వేరు, పార్లమెంట్ ఎన్నికల్లో జరిగేది వేరు అన్న నమ్మకంతో ఉంది. ఖచ్చితంగా మోడీ మ్యాజిక్ వర్కౌట్ అవుతుందని నమ్ముతోంది. బీజేపీ మిషన్ 400+. తెలంగాణలో 10 ఎంపీ సీట్లు టార్గెట్. నంబర్లు బాగానే ఉన్నాయి, కానీ నిజంగా ఆ సంఖ్యను సాధించగలదా అంటే సందేహమే అక్కర్లేదంటున్నాయి కాషాయ పార్టీ వర్గాలు. ఖచ్చితమైన వ్యూహంతో ముందుకెళ్తున్నామని చెప్తున్నాయి. 10 ఏళ్ల క్రితం వరకు బీజేపీకి సొంత మెజార్టీ వస్తుందని అనుకోవడం నమ్మడమే ఓ గగనం. సంకీర్ణ ప్రాంతీయ పార్టీల శకంలో ఓ జాతీయ పార్టీ సొంతంగా మెజార్టీ సాధించడం అసాధ్యమని తలలు పడిన మేధావులు తేల్చిపడేశారు. 2 టర్మ్స్లోనూ ఎవరి మీద ఆధారపడకుండా సొంత మెజార్టీ సాధించింది బీజేపీ. 1984 ఎన్నికల్లో కేవలం 2 సీట్లలో విరబూసిన కమలం ఇప్పుడు ఏకంగా 303 సీట్లలో జెండా పాతింది. ఏ రాజకీయ పార్టీ ఉద్దానానికైనా కేస్ స్టడీగా చెప్పదగ్గ స్థాయిలో బీజేపీ ప్రదర్శన ఉందనడంలో భిన్నాభిప్రాయాలకు తావేలేదు. ఇదే ఊపులో ఈసారి ఎన్నికల్లో 400+ సీట్లు గెలుస్తామంటోంది బీజేపీ. హిందుత్వ ఎజెండా, మోడీ మ్యాన్యాతో పాటు సుపరిపాలనే తమను గెలిపిస్తుందన్న నమ్మకంతో కనిపిస్తోంది. 10 ఏళ్ల తాలూకు ప్రభుత్వ వ్యతిరేకత కాస్తో కూస్తో ఉండనే ఉంటుంది. ఈ రోజుకు మోడీ వ్యక్తిగత చరిష్మా మీదే పార్టీ ఆధారపడుతోంది. మరి ఆ 400+ సీట్లు వస్తాయా, సాధ్యమేనా అంటే అవును అని గట్టిగా చెప్తున్నారు బీజేపీ నేతలు. గెలవదు అనుకున్న 2 రాష్ట్రాల్లోనూ గెలిచి మొత్తం 3 రాష్ట్రాలను గెలుచుకున్న మొన్నటి ఎన్నికల ఊపుతో 400+ సాధ్యమే అని ఆశపడుతున్నాయి బీజేపీ శ్రేణులు. మోడీ చరిష్మా గతంలో కన్నా ఎక్కువగా ఉందంటున్నారు బీజేపీ నేతలు. తన మీద దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ 10 ఏళ్లలో నిలబెట్టుకున్నారని చెప్తున్నారు. ఇండియా ప్రపంచంలోనే మెరుగైన దేశాల సరసకు చేరిందని గుర్తు చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు, ఆర్టికల్ 370, కొత్త నేర సంస్కృతి చట్టాలు, అయోధ్య వంటివి మోడీ విజయాల జాబితాలో పడ్డాయి. దేశంలో ప్రతిపక్షం బాగా వీక్గా ఉంది. మోడీకి ధీటైన జాతీయ నేత లేరు. ఇవన్నీ బీజేపీకి పాజిటివ్ పాయింట్లేనని, వీటినెవరైనా కాదనగలరా అని సవాల్ విసురుతున్నారు కమలనాథులు. భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల్లోని తన సంఖ్య పెంచుకోవడానికి చాలా పెద్ద వ్యూహం వేసింది. దాంట్లో కొన్ని ముఖ్య అంశాలు ఏమిటంటే దక్షిణాది రాష్ట్రాల మీద ఫోకస్ ఎక్కువ చేయాలనేది అదొకటి. రెండోది తూర్పులో ఉన్న రాష్ట్రాలు అంటే ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఎక్కడైతే దాని బలం కొంచెం తక్కువ ఉందో ఆ రాష్ట్రాల మీద కొంచెం. ఈ 10 ఏళ్లలో సంఘ్ పరివార్ దేశంలోని చాలా ప్రాంతాలకు చాప కింద నీరులా విస్తరించింది. అది బీజేపీకి మరో ప్లస్ పాయింట్. ఇతర పార్టీలు వల్లెవేసే సెక్యులరిజం సూత్రాలు హిందూయిజానికి చేటని కొత్త తరం విశ్వసిస్తోంది. ఫలితంగా హిందూ ఓటు పోలరైజ్ అవుతోంది. ప్రత్యేకించి కాంగ్రెస్, కమ్యూనిస్టుల హవా, సెక్యులరిజం ఆ పార్టీలకు మైనస్ అవుతోంది. ఇప్పటికే సిపిఐ కనుమరుగయ్యే స్టేజ్లో ఉంది. సిపిఎం వేగంగా ఆ దిశలో పయనం సాగిస్తోంది. హిందుత్వను కౌంటర్ చేయడానికి రాహుల్ జంధ్యం వేసుకుని గుళ్ళు తిరిగినా, ప్రియాంక గంగా స్నానాలు చేసినా పెద్దగా మార్పు లేదనే చెప్తున్నాయి ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల ఫలితాలు. దేశవ్యాప్తంగా కనీసం 200 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ నడుమ పోటాపోటీ సిచ్యువేషన్ ఉంటుంది. అవి తమకే అనుకూలమనేది బీజేపీ నమ్మకం. కాంగ్రెస్ గతంతో పోలిస్తే బలం పుంజుకున్నా తమ అధికారానికి ఢోకా లేదని కమలం భావిస్తోంది. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. కానీ ఉమ్మడి అభ్యర్థులనేది అనుకున్నంత సులభం కాదు. పైగా ప్రధాని కుర్చీ ఆశావహులు ఎక్కువ. ఢిల్లీ, పంజాబ్లలో ఆప్, కేరళలో సిపిఎం కాంగ్రెస్తో పొసగనివ్వవు. మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇతర పార్టీలు చెప్పినట్లు సీట్లు తీసుకురావాల్సిందే అన్న డిమాండ్ చేయలేదు. ఒడిషా, బెంగాల్లో కాంగ్రెస్ మరీ వీక్. దీనికి తోడు అటు బీజేపీతో ఇటు ఇండియా కూటమితో లేని తటస్థ పార్టీలు కూడా ఉన్నాయి. ఆ పార్టీలు కొన్ని ఓట్లు చీలుస్తాయి. అప్పుడు ఎలాంటి ఫలితాలొస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. అయితే ఖచ్చితంగా బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని, గత 2 ఎన్నికల్లోనూ ఇలాంటి రాజకీయ కూటములే ఉన్నాయని కమలనాథులు బల్లగుద్ది చెప్తున్నారు. ఇండియా కూటమి బలపడక ముందే మొగ్గలోనే తుంచేసే పని కూడా మొదలైపోయింది. ఆ కూటమి ఉమ్మడి సమావేశాల నిర్వహణే చేతకావడం లేదు. ఇక కలిసి ప్రచారం ఎలా సాధ్యం? పైగా ఈ కుహనా సెక్యులర్ పార్టీలన్నీ కలిసి హిందూయిజానికి వ్యతిరేకంగా కదులుతున్నాయని బీజేపీ కౌంటర్ అటాక్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. అలాగని బీజేపీ తన లక్ష్యానికి వెళ్లేదారంతా రహదారి అనేం భావించడం లేదు. అంతర్గతంగా లోపాలను పూడ్చుకునే పని కూడా చేస్తూనే ఉంది. బీజేపీ 400+ ఆపరేషన్కు మరో ప్రధాన అడ్డంకి ఆ పార్టీ ఎప్పుడూ గెలవని 144 సీట్లు. గత 3 టర్మ్స్లో అవి గెలవలేదు.
దానికి ఏం చేయాలన్న విషయంలో ప్రత్యేక వ్యూహం కార్యాచరణ బీజేపీ ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఎంతసేపు నార్త్ సెంట్రల్ ఇండియాపైనే కాన్సంట్రేషన్ పెడితే కుదరదని గుర్తించి సౌత్ మీద గట్టి టార్గెట్ పెట్టుకోవాలని కూడా ప్లాన్ వేసింది. మొదట కాస్త బలమున్న రాష్ట్రాల్లో టార్గెట్లు ఫిక్స్ చేస్తోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవాల్సిన సీట్లపై నరేంద్ర మోడీ టార్గెట్ ఫిక్స్ చేసినట్లుగా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 10 సీట్లకు తగ్గకుండా గెలుచుకోవాలని టార్గెట్ ఫిక్స్ చేశారని నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్లు బీజేపీ ఖాతాలో ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ఈ 4 సీట్లలో గెలవడంతో పాటు అదనంగా మరో 6 నియోజకవర్గాల్లో గెలవాలి అనేది మోడీ చెప్పిన మాట. తెలంగాణలో మొత్తం 17 సీట్లున్నా దృష్టి మాత్రం 10 సీట్లకు తగ్గకుండా గెలుపు మీద పెట్టాలని బీజేపీ హైకమాండ్ వ్యూహం రచిస్తోంది. అందుకుగాను అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక ఉండాలని నాయకత్వం అనుకుంటోంది. నేతలందరినీ సమాయత్తపరిచి సమన్వయం చేసుకుని పార్లమెంట్ అభ్యర్థుల గెలుపుకు కష్టపడాలని మోడీ దిశానిర్దేశం చేశారు. ముందుగా అభ్యర్థుల ఎంపిక పూర్తయిపోతే ప్రచార విషయాన్ని కూడా వీలైనంత తొందరగానే మొదలుపెట్టాలని పార్టీ డిసైడ్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పర్యటించినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మోడీ, అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తోడు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రచారానికి రావడం ఖాయమే. పార్టీలోని సీనియర్ నేతలు పోటీలో లేకపోతే అప్పుడు వాళ్లు కూడా వచ్చి తెలంగాణలో ప్రచారం చేయడమే కాకుండా అవసరమైతే క్యాంపు కూడా వేసి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాలనే ఉద్దేశం కూడా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి మొత్తం 6,973 శక్తి కేంద్రాలు, 34,867 బూతులు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మరీ నిరాశాజనకంగా లేవని పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. 8 సీట్లే గెలిచినా 19 చోట్ల 2వ స్థానంలో నిలిచామని గుర్తు చేసుకుంటున్నారు నేతలు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ఫ్యాక్టర్ బలంగా ఉంటుంది కాబట్టి 10 సీట్లు గెలవడం కష్టం కాదంటున్నారు. ఇప్పటికే పలు సర్వేలు 6 సీట్లు ఖాయమని చెప్తున్నాయని, కాస్త కష్టపడితే మరో 4 గెలవడం కష్టం కాదని బీజేపీ భావిస్తోంది. అవసరమైతే మోడీని దక్షిణాదిలో ఏదో ఓ చోటు నుంచి బరిలోకి దించాలన్న ఆలోచన కూడా ఉందంటున్నారు. తెలంగాణలో అయితే బీజేపీ ఎంపీ టికెట్ల కోసం నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో సీటుకు కనీసం 3 నుంచి 5 పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు సాధించడం, 7% ఉన్న ఓటింగ్ 14% పెరగడం, 19 చోట్ల 2వ స్థానంలో నిలవడం, రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఓటర్లను పొందడంతో పార్టీ కేడర్లో, లీడర్లలో కొత్త జోష్ వచ్చింది. దీంతో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎక్కువ మంది బీజేపీ నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రభావం కూడా ఉండడం ఖాయమన్న అంచనాతో పలువురు నాయకులు ఎంపీ టికెట్పై కన్నేశారు. దక్షిణాదిలో తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ మెరుగైన అవకాశాలున్నాయని బీజేపీ అంచనా వేసుకుంటోంది. కేరళలో కూడా బలం పెరిగిందని, గతం కంటే మెరుగైన ఫలితాలొస్తాయని ఆశిస్తోంది. తమిళనాడు, ఏపీలో కూడా సీట్లొచ్చినా రాకున్నా గట్టిగా ప్రయత్నించాలనే వ్యూహంతో ఉంది. మొండిగా పోరాడితే సౌత్ నుంచి ఖచ్చితంగా సంతృప్తికరమైన సీట్లొస్తాయని బీజేపీ భావిస్తోంది. దక్షిణాది ప్రజలు పార్లమెంట్ ఎన్నికలను వేరేలా చూస్తారని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండదని అంచనా వేస్తోంది. గతంలో కూడా అసెంబ్లీలో దారుణమైన ఫలితాలొచ్చినా పార్లమెంట్ ఎన్నికల్లో కాస్త మెరుగైన ఫలితం చూసిన చరిత్ర బీజేపీకి ఉందని నేతలు గుర్తు చేస్తున్నారు. మోడీ ఫ్యాక్టర్ నార్త్లోనే కాదు సౌత్లోనూ వర్కౌట్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. 2024 లోక్సభ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. దేశంలో 50% ఓట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా జనవరి 15వ తేదీ తర్వాత బీజేపీ క్లస్టర్ సమావేశాలు ప్రారంభించనుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 50% ఓట్ షేర్ లక్ష్యంగా బీజేపీ క్లస్టర్ సమావేశాలు నిర్వహించనుంది. కొత్త ఓటర్లతో కనెక్ట్ అయ్యేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహించనుంది. కొత్త ఓటర్లతో అనుసంధానం చేసేందుకు బీజేపీ బూత్ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న లోక్సభ నియోజకవర్గాలను క్లస్టర్గా విభజించి క్లస్టర్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ క్లస్టర్లలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. జనవరి 24వ తేదీన యువ మోర్చా కొత్త ఓటర్ సదస్సులు ప్రారంభించనుంది. బీజేపీ యువ మోర్చా దేశవ్యాప్తంగా 5,000 సదస్సులు నిర్వహించనుంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా సామాజిక సదస్సులు కూడా నిర్వహించనున్నారు. జనవరి 1వ తేదీ నుంచి రామమందిర ఉత్సవాలు, ప్రచారాన్ని నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి 10 కోట్ల కుటుంబాలను రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించనున్నారు. ఇదిలా ఉంటే హిందీ హాట్ల్యాండ్ గా భావించే 3 రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో భారీ విజయం అందించిన ఊపులో బీజేపీ లోక్సభ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీజేపీ తన అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. జనవరి చివరి వారంలోనే తొలి జాబితా రావచ్చని కూడా అంటున్నారు. జనవరి 22న రామ్లల్లా దీక్ష తర్వాత బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది.
దీంతో అభ్యర్థులకు ప్రచారానికి అవకాశం లభిస్తుందని పార్టీ భావిస్తోంది. హిందీ మాట్లాడే 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించినందున రాబోయే ఎన్నికల్లో దీని ప్రయోజనం ఉంటుందని పార్టీ నమ్ముతోంది. మనం 3 రాష్ట్రాలు డిసెంబర్లో గెలిచినప్పుడు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అక్కడ కూడా మెసేజ్ వెళ్ళింది ఉత్తర భారత్ అంతా. నెక్స్ట్ టైం మోడీ గెలుస్తున్నారు, మనం అపోజ్ చేయటం అనవసరం. ఆ వ్యూహం మీద, ఆ స్ట్రాటజీ మీద మాకు కాన్ఫిడెన్స్ ఉన్నది, మేము గెలుస్తున్నాం, మనం వ్యతిరేకిస్తే మీకు వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పడానికి ఫుల్ క్యాంపెయిన్ బీజేపీ మాత్రం దేశవ్యాప్తంగా చేస్తుంది. లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ తన నినాదాన్ని సిద్ధం చేసింది. కలలు కాదు, వాస్తవికతలో ఉంటారు, అందుకే అందరూ మోడీని ఎన్నుకుంటారు అనే నినాదాన్ని ఈ ఎన్నికల్లో ఉపయోగించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రామ మందిరానికి సంబంధించిన కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించి కార్యకర్తలను రంగంలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది. జనవరి 22, 2024లో అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. మోడీ హయాంలో ఎప్పటినుంచో ఉన్న డిమాండ్ నెరవేరబోతోంది. అయితే అయోధ్య రామమందిర ప్రతిష్టాపనను సద్వినియోగం చేసుకోవాలని పార్టీ కార్యకర్తలను కోరింది. బీజేపీ వరుస విజయాలకు సవాలు విసురుతున్న ఇండియా కూటమిని ఎదుర్కొనేందుకు కమలనాథులు సరికొత్త అస్త్రాలకు పదును పెట్టారు. వరుసగా 3వ గెలుపొంది హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే విపక్షాలన్నీ కలిసినా సరే తమను చేరుకోలేనంత ఓటు బ్యాంకు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అంటే బీజేపీ పోటీ చేసిన ప్రతి చోట 50% లేదా ఆ పై ఓట్లను కైవసం చేసుకోవాలి. మరిది సాధ్యపడేనా? బీజేపీ వ్యతిరేక ఓట్లన్నింటినీ గంపగుత్తగా కూడగట్టి తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న విపక్ష కూటమి వేస్తున్న ఎత్తులను ఈ పై ఎత్తు చిత్తు చేస్తుందా? గత ఎన్నికల గణాంకాలు ఏం చెప్తున్నాయి? 2014 సార్వత్రిక ఎన్నికల్లో 545 స్థానాలున్న లోక్సభకు బీజేపీ సొంతంగానే 282 స్థానాల్లో గెలుపొందింది. మిత్రపక్షాల అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సంఖ్యాబలాన్ని సాధించింది. 2019 ఎన్నికల నాటికి బీజేపీ ఈ సంఖ్యను మరింత పెంచుకొని సొంతంగానే 303 సీట్లు సాధించింది. దేశవ్యాప్తంగా బీజేపీ సాధించిన ఓట్లు సగటున 37.36% కాబట్టి ఆ పార్టీ గెలిచిన చోట అభ్యర్థులకు అటు ఇటుగా ఇదే నిష్పత్తిలో ఓట్లొచ్చుంటాయని, మిగతా పార్టీలన్నీ కలిసికట్టుగా ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించితే బీజేపీని తుడిచిపెట్టేయొచ్చని అనుకోవచ్చు. ఇదే నిజమైతే బీజేపీ ఈసారి గెలుపొందడం అసాధ్యమనే చెప్పొచ్చు. కానీ అసలు తెరకాసు ఇక్కడే ఉంది. మొత్తం 545 స్థానాల లోక్సభలో ఎన్నికలు జరిగే 543 స్థానాలకు బీజేపీ పోటీ చేసింది. 436 స్థానాల్లో వాటిలో 303 గెలుపొందడం అంటే పోటీ చేసిన స్థానాల్లో 70% గెలుపొందడం. ఇదొక లెక్క అయితే గెలుపొందిన 303లో 224 సీట్లను ఏకంగా 50%కి మించిన ఓట్లతో గెలుపొందింది. అంటే 2019లోనే విపక్షాలన్నీ కలిసికట్టుగా పోటీ చేసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించి క్షేత్రస్థాయిలో కూడా తమ ఓట్లన్నింటినీ ఉమ్మడి అభ్యర్థికి బదిలీ చేసే పక్షంలో బీజేపీని 224 సీట్లకు పరిమితం చేయగలిగేవి. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన కనీస సంఖ్య 272కు 48 సీట్ల దూరంలో నిలపగలిగేదని అంచనా. అంటే సొంతంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితిని కల్పించగలిగేదని ఓ లెక్క. గతం పక్కన పెట్టి వర్తమానానికి వస్తే 2019 తరహాలో 50% మించిన ఓట్లతో గెలుపొందిన సీట్లను ఈసారి మరింత పెంచుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే మిషన్ 400+ టార్గెట్ 50% వంటి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2014 ఎన్నికల్లో 50% మించి గెలుపొందిన సీట్లు 136 ఉండగా 2019 నాటికి ఆ సంఖ్య 224కు చేరింది. ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచగలిగితే ప్రతిపక్షాలని కలిసి ఎన్ని ఎత్తులేసినా చిత్తు చేయొచ్చు అన్నది కమలనాథుల వ్యూహం. 2014తో పోలిస్తే బీజేపీ క్రమక్రమంగా బలం పెంచుకుంటూ వస్తోంది. సరికొత్త సామాజిక సమీకరణాలతో ఇన్నేళ్లుగా దూరమైన అనేక వర్గాలను ఆకట్టుకుంటోంది. ప్రత్యర్థుల కంచుకోటలను సైతం బద్దలు కొడుతోంది. ఎన్నికలను తమ జీవన్మరణ సమస్యగా మార్చుకుని గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. వారి గెలుపును ప్రభావితం చేసే భావోద్వేగపరమైన అంశాలు ఎలాగూ వారికి అస్త్రాలుగా మారతాయి. గత ఎన్నికల్లో పుల్వామా ఉగ్రదాడి, ఆ తరువాత జరిపిన సర్జికల్ ఎయిర్ స్ట్రైక్ వంటి దేశభక్తి భావోద్వేగం ఉపయోగపడగా ఈసారి అయోధ్య రామమందిర్ నిర్మాణం, కశ్మీర్ను భారత్లో పూర్తిస్థాయిలో అంతర్భాగంగా చేస్తూ ఆర్టికల్ 370 అధికారాన్ని రద్దు చేయడం వంటి భావోద్వేగ అంశాలున్నాయి. వాటికి తోడు ప్రపంచపటంపై భారతదేశ స్థాయి, గౌరవ ప్రతిష్టలు మరింత పెరిగాయి. దేశీయంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సామాన్యులను పట్టిపీడించే సమస్యలు ఎన్నున్నా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందుతోంది. ఆర్థిక ఆహార సంక్షోభంలో అగ్రరాజ్యాలు సైతం చిక్కుకున్నా దేశాన్ని ఏ సంక్షోభంలోనూ చిక్కుకోకుండా ముందుకు నడిపించగలిగిన ఘనత తమదేనని బీజేపీ చెప్పుకుంటోంది. వీటితో పాటు వివిధ వర్గాలను ఆకట్టుకునే పీఎం విశ్వకర్మ, ముద్రా యోజన వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు,
జాతీయ రహదారులు, కొత్త రైల్వే లైన్లు, వేగవంతమైన వందే భారత్ రైళ్లు, పెరిగిన విమానాశ్రయాలు, సామాన్యుడికి అందుబాటులో విమాన ప్రయాణం వంటివి కూడా గత 10 ఏళ్లలో సాధించిన విజయాలుగా ఆ పార్టీ చెప్పుకుంటోంది. ఈ అభివృద్ధి, సంక్షేమం ఓటర్లను ఎంతమేర కట్టిపడేస్తాయన్నది చెప్పలేకపోయినా భావోద్వేగాలతో ముడిపడ్డ అంశాలు మాత్రం ఖచ్చితంగా ఓటర్లను ఒకవైపు పోలరైజ్ చేయగలుగుతాయి. ఆ విషయంలో బీజేపీ మాస్టర్ అని విపక్షాలు కూడా ఒప్పుకునే పరిస్థితే. హ్యాట్రిక్ గెలుపు కోసం బీజేపీ నమ్ముకున్న ప్రధాన ఆయుధం హిందుత్వం. రామమందిర నిర్మాణాన్ని వీలైనంత ఉపయోగించుకోవాలని ఆ పార్టీ ఇప్పటికే ఫిక్స్ అయింది. కర్ణాటక ఫలితాలతో హిందుత్వపై సందేహాలొచ్చినా 5 రాష్ట్రాల ఫలితాలు అనుమానాలను పటాపంచలు చేశాయని నమ్ముతోంది. కేంద్రంలో 3వసారి వరుసగా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 50% ఓట్లను పొందడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు 80% హిందూ ఓటు బ్యాంకును టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే తన పార్టీ కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేసింది. రామమందిర ప్రారంభోత్సవ వేడుకలనే బీజేపీ విజయానికి మూలస్తంభంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వేడుకలను ఎన్నికల ప్రచారాంశంలో సమర్థవంతంగా ఉపయోగించుకుని ఓట్లు రాబట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసింది. రామమందిర ఉద్యమం, ఆలయ నిర్మాణంలో బీజేపీ పాత్రను తెలియచేసేలా బుక్లెట్ విడుదల చేయనున్నారు. కొత్త ఓటర్లను కనెక్ట్ కావడానికి, వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు బూత్ స్థాయి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తమ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పార్టీలు ఆలయ నిర్మాణాన్ని ఎలా అడ్డుకోవడానికి ప్రయత్నించాయి అన్న విషయాన్ని కూడా బీజేపీ హైలైట్ చేయనుంది. రామ మందిరానికి సంబంధించి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు బీజేపీ మద్దతివ్వనుంది. రామ జన్మభూమి ఉద్యమంతో పాటు ఎదిగిన బీజేపీ ఇప్పుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించే సమయంలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని నమ్ముతోంది. ఉత్తరప్రదేశ్లో బలంగా ఉన్నాం, ఇతర చోట్ల బలహీనంగా ఉన్నామన్న భావన వదిలేయాలని, బలహీనమైన స్థానాలు ఏవీ లేవని, ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ అధిష్టానం కేడర్కు దిశానిర్దేశం చేసింది. ఇదిలా ఉంటే ఎన్నికల కంటే చాలా ముందుగానే బలహీనంగా ఉన్న స్థానాలు అభ్యర్థుల్ని ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది. ఇటీవలే 3 ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. బలమైన సంస్థాగత వ్యవస్థ, పదునైన వ్యూహాలు, అభివృద్ధి మంత్రం, మోడీ ప్రజాకర్షక పెట్టుబడిగా ఉత్తరాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది బీజేపీ. కాంగ్రెస్దే అనుకున్న ఛత్తీస్గఢ్లో పాగా వేసి విశ్లేషకులే ముక్కును వేలేసుకునేలా చేసింది. మధ్యప్రదేశ్ను నిలబెట్టుకుని, రాజస్థాన్ను చేజిక్కించుకొని ప్రత్యర్థులకు పవర్ఫుల్ సందేశాన్ని పంపింది. గతంలో తగిలిన ఎదురు దెబ్బ ఎంత గట్టిదైనా ప్రత్యర్థులు పుంజుకున్నారని చెప్పినా, రాష్ట్ర నాయకత్వంలో సమస్యలున్నా ఇవేమీ కాషాయ జెండా రెపరెపలను ఆపలేవని నిరూపించింది. నీటిలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు అన్నట్టుగా హిందీ హాట్లాండ్లో బీజేపీ బలమేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ను గుప్పెటపట్టి ఆ ప్రాంతాలపై తన పట్టు మరింత బిగించింది కమలదళం. 2024 ఎన్నికలకు తనకు ఎవరు సాటని, ఎవరు పోటీ అని విపక్షాలకు సవాల్ విసిరేలా వన్ సైడ్ విక్టరీ సాధించింది. ఈ 3 రాష్ట్రాల్లో 65 లోక్సభ స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్లో 61 స్థానాల్లో గెలుపొందింది బీజేపీ. లోక్సభలో 12% సీట్లు ఇక్కడి నుంచే ఉన్నాయి. ఏ రకంగా చూసుకున్నా ఈ రాష్ట్రాల్లో గెలుపు బీజేపీకి ఫుల్ జోష్ ఇచ్చేదే. ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయాన్ని పరిశీలిస్తే ఓ కామన్ పాయింట్ కనిపిస్తుంది. గెలిచిన ఏ రాష్ట్రంలోనూ బీజేపీ ప్రాంతీయ నాయకత్వం ఆశించినంత బలంగా ఏమీ లేదు. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నా ఆయన్ను దూరం పెడుతున్నట్లు బీజేపీ అధిష్టానం నుంచే సంకేతాలొచ్చాయి. రాజస్థాన్లో వసుంధరా రాజాకు చెక్ పెట్టేందుకు ఎంపీ దియా కుమారి సహా కేంద్ర మంత్రులు రంగంలోకి దించింది. ఛత్తీస్గఢ్లో మాజీ సీఎం రమణ్ సింగ్ను సైతం పక్కన పెట్టింది. రాష్ట్ర నాయకత్వం బలహీనంగా కనిపించినా ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోడీ సైతం ఈ రాష్ట్రాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు. ఇది మోడీ ఇస్తున్న గ్యారంటీ అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఎజెండాను చూసి కాషాయ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్న అంచనాలున్నాయి. బీజేపీ హిందుత్వ వ్యూహాన్ని కౌంటర్ చేసేందుకు కాంగ్రెస్ పదునైన అస్త్రాలే ప్రయోగించింది. సామాజిక సాధికారత పేరుతో కులగణనపై విస్తృతంగా ప్రచారం చేసింది. ఓబీసీలకు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేసింది. మధ్యప్రదేశ్లో అయితే ఏకంగా బీజేపీ దారిలో నడిచింది. జాతీయ స్థాయి నేతలు ఓవైపు కులగణన అంటున్నా కమల్నాథ్ వంటి నాయకులు మాత్రం సాఫ్ట్ హిందుత్వ వైఖరిని అవలంబించారు. కానీ ఇవేమీ కాంగ్రెస్కు ఫలితాన్నివ్వలేదు. హిందుత్వ మద్దతుదారులంతా బీజేపీకే జైకొట్టారు. దీంతో హిందుత్వ రాజకీయాలపై పేటెంట్ తమదేనని బీజేపీ చాటు చెప్పుకున్నట్లయింది. నిజానికి 2019 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సాగాయి. ఈ 3 రాష్ట్రాల ఎన్నికల విషయానికొస్తే అధికారంలో ఉన్నప్పటికీ లోక్సభ సీట్లను గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్.
జాతీయ స్థాయి నాయకత్వాన్ని చూసే ఓటర్లు సార్వత్రిక ఫలితాలు నిర్దేశిస్తున్నారు. మోడీ హవాతో ఈ రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లన్నీ బీజేపీనే గెలుచుకుంది. ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల్లో పాగా వేయడం బోనస్ కానుంది. మరోవైపు అధికారంలో ఉన్నప్పుడే సీట్లను గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్కు మాత్రం 2024 సార్వత్రికంలో సవాల్ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 3 రాష్ట్రాల సీఎం పదవికి బీజేపీ ఖరారు చేసిన పేర్లను బట్టి చూస్తే 2024 లోక్సభ ఎన్నికల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. 3 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించడంతో పాటు 2024 రాజకీయ రంగం సిద్ధం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నించింది. ఓబీసీ సమస్యను కాంగ్రెస్ పార్టీ నిరంతరం లేవనెత్తుతోంది. మధ్యప్రదేశ్కు మోహన్ యాదవ్ను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా కాంగ్రెస్కి ఇది సమాధానంలా కనిపిస్తోంది. ఇక దీంతో పాటు ఓబీసీ ఓట్లను రాబట్టేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఓబీసీ ఓటు చాలా ముఖ్యమైంది. ఈ నేపథ్యంలోనే మోహన్ యాదవ్ను ముందుకు తెచ్చి హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ తన గ్రౌండ్ను సిద్ధం చేసింది. ఇక రాజస్థాన్లో భజన్లాల్ శర్మ బ్రాహ్మణ సమాజానికి చెందిన నేత. రాష్ట్రంలోని బ్రాహ్మణులే కాకుండా దేశంలోని బ్రాహ్మణ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం ఇది. రాజస్థాన్లో 89% హిందువుల జనాభా ఉంది. వీరిలో షెడ్యూల్ కులాల జనాభా 18% కాగా షెడ్యూల్ తెగల జనాభా 13%. బ్రాహ్మణుల జనాభా దాదాపు 7%. రాష్ట్రంలోని బ్రాహ్మణులు బీజేపీకే మద్దతుగా ఉన్నారు. వారి పట్టు నిలుపుకునేందుకు బీజేపీ ఎత్తుగడని కూడా అంటున్నారు. ఛత్తీస్గఢ్లో బీజేపీ గిరిజన ఓటర్లపై పట్టు పెంచుకునేందుకు విష్ణుదేవ్ సాయిని ముఖ్యమంత్రిని చేసింది. ఛత్తీస్గఢ్లో గిరిజన ఓటర్లే నిర్ణయాత్మకం. ఇక్కడి జనాభాలో దాదాపు 3/1 మంది గిరిజనులే. 90 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో 29 స్థానాలు షెడ్యూల్ తెగలకు రిజర్వ్ చేశారు. ఇది కాకుండా రాష్ట్రంలో 11 లోక్సభ స్థానాలున్నాయి. ఇందులో 4 సీట్లు గిరిజన వర్గానికి రిజర్వ్ చేశారు. ఇదే కాకుండా ఛత్తీస్గఢ్లో గిరిజన సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిని చేయడానికి బీజేపీ వేసిన ఎత్తుగడ ఏంటంటే గిరిజన సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో నివసించే జార్ఖండ్, ఒడిషా వంటి రాష్ట్రాలపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. ఇలా అన్ని రకాలుగా మిషన్ 400+ కు రెడీ అయిన బీజేపీ లక్ష్యం నిర్దేశించుకోవడమే కాదు, సాధించి చూపిస్తామని ధీమాగా చెబుతోంది.